క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైనటువంటి నామంలో మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 2024 సంవత్సరంలో ఈ మండల కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అయితే ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని సేవకుడైనటువంటి నన్ను ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ప్రార్థించిన మీ అందరికి కూడా మరొక పర్యాయం నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయకాలం 7 గంటలకి టిఎల్సి డైలీ బ్రెడ్ అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో ఒక వచనాన్ని మీకు పంపిస్తూ వచ్చేవాడిని. అయితే ఇక నుంచి క్రొత్త పద్ధతిలో ఉదయకాలంలో ఒక వీడియో ద్వారా ఒక షార్ట్ వీడియో, ఒక 5 minutes ఆ వచ్చిన దేవుని యొక్క వాక్యంలో ఒక వచనాన్ని నేను మీకు తెలియజేసి ప్రార్థించాలనేటువంటిది ఆశిస్తున్నాను. దీని కొరకు ప్రార్థించండి, సహకరించండి. మీతో పాటుగా మీ ఇంటి వారికి, మీ బంధువులకి, స్నేహితులకు కూడా మన టిఎల్సి డైలీ బ్రెడ్ గురించి తెలియపరిచి వారికి కూడా ప్రోత్సాహకరంగా అందించాల్సిందిగా, ఈ యొక్క సేవలో మీరు కూడా పాలుభోగస్తులు కావాల్సిందిగా మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. ఈ దినం మండల కాలం యాష్ వెన్స్డే రోజున లెంట్ సీజన్లో మండల కాలాన్ని గురించి, ఉపవాసాన్ని గురించి కొత్త ఒక వీడియోను నేను మీకు తెలియజేయాలని ఆలోచన. తెలుగులో మంచి పదం మండల కాలం. పూర్వ దినాల్లో వైద్యం చేసేటువంటి వారు రోగి యొక్క స్థితిని బట్టి వారికి ఔషధాన్ని ఇచ్చి ఒక మండల కాలం దీన్ని వాడమని చెప్పినప్పుడు వారి క్రమం తప్పకుండా వైద్యుడు చెప్పినటువంటి మాట ప్రకారం వారి ఔషధాన్ని తీసుకోవటం ద్వారా వారికి కలిగినటువంటి శారీరకమైనటువంటి వ్యాధి ఆ మండల కాల వ్యవధిలో, అది 30 దినాలు మండల కాల వ్యవధిలో వారు ఆ వ్యాధి నుంచి, ఆ బాధ నుంచి, వారికి ఉన్నటువంటి ఇబ్బంది నుంచి విముక్తి అనేటువంటిది కలిగేటువంటిది. మనకి ఇది ఆధ్యాత్మికంగా అనుగ్రహించేటువంటి మండల కాలం మన ప్రభు. ఈ మండల కాలాన్ని మనం ఆత్మీయంగా, వాక్యానుసారంగా మనం సద్వినియోగపరుచుకుంటే భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ బలహీనత, ఈ ఆత్మీయమైనటువంటి అస్వస్థత అనేటువంటిది మనలో ఉంటే ఈ మండల కాలం ద్వారా ప్రభు పరిపూర్ణంగా మనల్ని స్వస్థచిత్తుల్ని చేయగలుగుతారనేటువంటిది మనందరం కూడా బలంగా అంగీకరించాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఈ మండల కాలంలో ప్రాముఖ్యంగా అందరూ కూడా ఉపవాసం అనేటువంటి ఆ మంచి అనుభూతిలోనికి ఉండాలనేటువంటిది ఆశపడి చేస్తూ ఉంటారు. ఉపవాసం అనేటువంటిది గ్రీకులో నేస్టియా అనేటువంటి మాట అంటారు. ఉపవాసాన్ని గ్రీకులో నేస్టియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విసర్జన, తృణీకరణ. ఏమి విసర్జన, ఏమి తృణీకరణ అంటే మనము లోకంలో ఉన్నటువంటి మన ప్రభు ఏ విధంగా యేసుస్వామి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఏ విధంగా విసర్జించి తృణీకరించి వాటి మీద జయం పొంది ఉన్నారో, మనం కూడా ఏవైతే మనల్ని దేవుని నుంచి దూరం చేసేటువంటివి బలహీనతలు, దేవునికి ఆయాస్కరమైనటువంటివి ఏవైతే చెడు కార్యాలు అనేటువంటివి, బలహీనతలు అనేటువంటి ఉంటాయో వాటిని స్వభావ సిద్ధకంగా మనకు తెలియకుండానే మనకు అంటుతూ ఉంటాయి. మనకి శరీరానికి అంటినటువంటి మలినం అనేటువంటిది మనకు కనపడదు, కానీ హృదయానికి అంటినటువంటి మాలిన్యం అనేటువంటిది మనకు కనపడదు. అది ఎప్పుడు అంటే ఉపవాసం ఉండటం ద్వారా మనం వాటిని గ్రహించగలుగుతాం. ఇవి దేవునికి ఆయాస్కరమైనటువంటివని వాటిని విసర్జించగలిగి వాటిని ధృవీకరించగలుగుతాం. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఉపవాసం గురించి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అనేక పర్యాయాలు అనేక చోట్ల రాయబడినటువంటిది మనం చూడగలుగుతుంటాం. ప్రాముఖ్యంగా నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలోనే యేసుస్వామి 6వ అధ్యాయంలో ఎలాంటి ఉపవాసం, ఏ విధంగా ఉపవాసం ఉండాలి అనేటువంటిది
జ్ఞాపకం చేశారు. పాత నిబంధనలు అయితే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచన భాగంలో ప్రభువుకి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటో, ప్రభు చెప్పినటువంటి ఉపవాసం ఆ విధంగా మనం అనుసరించగలిగితే, ఆ విధంగా మనం చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు అంగీకరిస్తాడు. తద్వారా ఉపవాసం ద్వారా మరి లోకాన్ని ఉపేక్షించటం ద్వారా దేవునిలో పరిపూర్ణతలోనికి, దేవుని యొక్క అతీతమైనటువంటి శక్తిని, కృపను మనం పొందుకోగలుగుతాం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉపవాసం చేసేటువంటి వారు ఉన్నారు. ఒక దినం ఉపవాసం చేసిన వారు ఉన్నారు, 3 దినాలు ఉపవాసం చేసిన వారు ఉన్నారు, 7 దినాలు ఉపవాసం చేసిన వారు ఉన్నారు, 14 దినాలు ఉపవాసం చేసిన వారు ఉన్నారు, 21 దినం ఉపవాసం చేసిన వారు ఉన్నారు, 40 దినాలు ఉపవాసం చేసిన వారు ఉన్నారు. మొదటిగా ఒక దినం ఉపవాసం చేసినటువంటి వారు యోనా. నినివే పట్టణం విషయంలో మరి యోనా కూడా ఒక దిన ప్రయాణం అంతా చేసి మరి వారికి ప్రభు చెప్పిన మాటని వారికి బోధించారు. 3 దినాలు ఉపవాసం చేసేటువంటి వారు మరి ఎస్తేరు, మరి మొర్దుకై, మరి ఆనాడు సుజన కోటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యూదులైనటువంటి వారు 3 దినాలు ఉపవాసం ఉన్నటువంటి అనుభవం ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం గమనించగలుగుతాం. అలాగే ఆదిమ సంఘంలో అపోస్తులైనటువంటి వారు కూడా 9వ అధ్యాయంలో మరి సౌలు పౌలుగా మరి మార్చబడినటువంటి సౌలు 3 దినాలు ఉపవాసం ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతాం. 7 దినాలు ఉపవాసం ఉన్నటువంటి వారు 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నటువంటిది. 14 దినాలు ఉపవాసం ఉన్నటువంటిది అపోస్తుల కార్యాల గ్రంథంలో 27వ అధ్యాయంలో 33-34 వచనాల్లో మరి 14 దినాలు ఉపవాసం ఉన్నటువంటి వారి గురించి జ్ఞాపకం చేయబడతాయి. తరువాత 21 దినం మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 2-3 వచనాల్లో దానియేలు కూడా 21 దినాలు మరి యూదుల కొరకు, యూదుల క్షేమం కొరకు, మరి బానిసత్వంలో ఉన్నటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి జ్ఞాపకం చేయబడింది. 21 దినం దానియేలు ఉపవాసం ఇచ్చాడు. చివరిగా మరి యేసు స్వామి మరి 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటిది. బైబిల్ గ్రంథంలో 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి వారు మొదటగా మోషే, తర్వాత ఏలియా, నూతన నిబంధనలో యేసు స్వామి. 40 దినాలు వారు ఉపవాసం ద్వారా మోషే ఎలాంటి కార్యాలు చేయగలిగారు, 40 దినాలు ఉపవాసం ఉండటం ద్వారా ఏలియా ప్రవక్త ఏ విధంగా యెజ్బేలు యొక్క కుతంత్రాలకు మరి బయలు ప్రవక్తలు మరి ఏలియా మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఏ విధంగా వారిని ఎదుర్కోగలిగిన దైవికమైన శక్తిని మనం గ్రహించగలుగుతాం. యేసు స్వామి అపవాది చేత 40 దినాలు శోధించబడిన తర్వాత దేవుని యొక్క ఆత్మబలం పొందుకుని దేవుని కొరకు దేవుడు యేసు స్వామి ఎంత బలంగా మరి ఒకవైపున పరిశీలు, శాస్త్రులు, సద్దూకలినటువంటి వారు ఎంత మరి వ్యతిరేకులుగా ఉన్నప్పటికీ కూడా యేసు స్వామి బలంగా మరి గలిలయ పరిసర ప్రాంతాల్లో, యెరూషలేం పరిసర ప్రాంతాల్లో దేవుడు ఏ విధంగా ఆయన కార్యాలు చేశారనేటువంటిది మరి మనం 4 సువార్తల్లో కూడా గ్రహించగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మండల కాలంలో ఈ లెంటన్ సీజన్ని ప్రత్యేకంగా మనం ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి అవకాశంగా మనం అంగీకరిద్దాం. దేవునికి ఆయాస్కరమైనవి, దేవునికి దుఃఖకరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని తీసివేసుకోవటానికి, వాటి మీద జయాన్ని, మనం జయం పొందలేనటువంటివి, మనం విడిచిపెట్టలేనటువంటివి, మనలో మరి పట్టి బాధించేటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటి మీద జయం కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా వీటిని విడిచిపెట్టేటువంటి శక్తి నాకు ఇవ్వండి, వాటి మీద జయం పొందాలి అని చెప్పేసి మన ప్రభువుని అడిగినప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు వాటన్నిటి నుంచి మన విడుదలను, విజయాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. అవి శారీరకమైనవి కావచ్చు, లోకపరమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు, అనారోగ్య పరిస్థితి అయినటువంటి పరిస్థితులు కావచ్చు. ఏవైనా కానీ మరి ఉపవాసం ద్వారానే మనం జయించగలుగుతాం. ప్రార్థన ద్వారా ఎలా జయించగలుగుతామో ఉపవాసం ద్వారా మరి ప్రతి బలహీనత నుంచి కూడా విడిపించబడతాం అనేటువంటిది మనం గ్రహించాల్సింది. ఒక మంచి కొటేషన్ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మండల కాలంలో దేహశుద్ధి కోసం లంకనం ముద్దు, ఆత్మశుద్ధి కోసం సిలువ సన్నిధి హద్దు. దేహశుద్ధి కోసం లంకనం ముద్దు, ఆత్మశుద్ధి కోసం సిలువ సన్నిధి హద్దుగా
మరి సిలువను మనం చూసుకుంటూ, సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఈ 40 దినాలు మండల కాలంలో ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో ముందుకు సాగుదాం. ఆ విధంగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మరి ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపును దేవుడు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా విశ్వసిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం మీరు ఇచ్చేటువంటి యొక్క సమయాన్ని బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించారు, మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుని మా జీవితాలకు ఈ మండల కాలం ఇచ్చావు ప్రభా. ఇది సరిగా సద్వినియోగపరుచుకుంటూ మీరు కోరినటువంటి కోణంలో, మీరు కోరినటువంటి రీతి రూపంలో మమ్మల్ని అందరిని కూడా అలుచుతూ అయ్యా సిద్ధపట్టుకు సహాయం చేయమని మమ్మల్ని అందరం కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రతి పరిస్థితుల నుంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా పట్ల మీ కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ సమాధానం మీకు ఎల్లవేళలా ఈ దినమంతా కూడా కలుగునగాక. ఆమేన్.